సరస్వతి పుత్రుడికి పద్మ పురస్కారం వచ్చింది. లేట్ అయినట్టుగా భావిస్తున్నారా? పద్మశ్రీ వరించినది ఇప్పుడు, పద్యశ్రీ అవధానమే నా జీవనమిప్పుడు. మీ పద్యానికి నేపథ్యం ఏంటి అని అడుగుదాం అనుకున్నాను. నేపథ్యం ఈరోజు చాలా అవసరం కూడా. ఎలా పుట్టింది? ఎవరివ్వాలి ఈ అనుగ్రహం? ఆ తల్లి తప్ప. అట్లాంటి వాక్యమును ఆమె పలికిస్తే కదా పలుకుతాము. వ్యక్తిలో ఏముంది ఇక్కడ? నీవు నాతో పలికిస్తేనే నేను తేనెలు చిలికిస్తాను, నీవు నాకై పలుకిస్తేనే నేను పాటగా ప్రవహిస్తాను. అఖిలాంధ్ర ప్రజా హృదయ వీణా తంత్రి ఓ ముఖ్యమంత్రి అన్నాను. ఇట్లా చూశారు. ఒక్కసారి కళ్ళు తెరిచాడు ఆయన, లేచి నిలబడ్డాడు. ఒకసారి ఈ అవధాన ప్రక్రియ ఏంటి, దీని గొప్పతనం ఏంటో చెప్తారా? ఎందుకు ఇది నేర్చుకోవాలి, ఎందుకు ఇది ఉండాలి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు, ఇది ఆర్టిస్టిక్ ఇంటెలిజెన్స్. అవధానం బా, అంత గొప్ప మాట చెప్పారు. ఇంగ్లీష్ ఏమి ఇంకో 10 భాషలు రాని నీకు, కానీ నీ తెలుగు పోవద్దు. తెలుగు పోవద్దు కదా. ఇంగ్లీషును కాటుకగా దిద్దుకోగాని ఒళ్ళంతా పూసుకోకు నల్లబడతావు. 14 భాషలలో సుప్రసిద్ధుడై మహానుభావుడైనటువంటి పివి నరసింహారావు గారికి భారతరత్న ఇచ్చాడు ఒక మోడీ అన్న మహానుభావుడు. ఏ పదవిన్ కోరడు తానుగా వలచినన్ భద్రమ్ముగా చూచు, తాన్ 14 సుభాషలం చదివి శబ్ద ప్రౌఢి నిశ్శబ్దుడవు, వదవున్ మేరువు అద్దమందువలె ఓహో పీవి ఠీవిన్ భువిన్. సందేశం ఏంటి? ఇప్పుడు పద్మశ్రీ పురస్కారం తీసుకోబోతున్న సందర్భం ఇది, ప్రకటన వచ్చింది, మరి కొన్ని రోజుల్లోనే మీరు రాష్ట్రపతి గారి చేతుల మీదుగా తీసుకోబోతున్నారు. శ్రీ మోదీ ప్రభుత ఘనత హృదయములో వహించదా, పద్మశ్రీ పురస్కృతిని వినయముతో ధరించదా.